ఎప్పుడు హిమాచల్ ఈ మనాలి సైడ్ వచ్చినా కూడా వర్షాలు పడుతూనే ఉంటాయా నాకు. గుడ్ మార్నింగ్. ఇట్ వాజ్ ఎ గుడ్ నైట్. మంచిగా నిద్ర వచ్చింది అసలు, స్ట్రెస్ లేకుండా. వీడిని చూడండి, మన న్యూ ఫ్రెండ్. వీడి పేరేం మనకు తెలియదు, నైట్ చూపించా కదా వీడిని. అసలు ఎంత యాక్టివ్ ఉంటాడంటే, అటెన్షన్ ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు మళ్ళా. సో మన హోటల్ ఉంది కదా, ఇవన్నీ యాపిల్ ట్రీస్ అనమాట కంప్లీట్గా. సో దీస్ ఆర్ యాపిల్ ట్రీస్. ఇలా ఉంటుంది యాపిల్ ఫామ్ కంప్లీట్గా. ఏడు చూసినా ఈ వ్యాలీలో మొత్తం ఎవరు చూసినా యాపిల్ ట్రీసే పండిస్తున్నారు. ఇటు చూడండి కంప్లీట్గా. ఇంకా సన్ కూడా రాలేదు, ఎంత 6 అవుతుంది. ఇక్కడ నుంచి లాంగ్ రేంజ్లో హిమాలయస్ కూడా కనపడుతున్నాయి. మేబీ వీడియో అల్ట్రా వైడ్లో పెట్టా కదా, జూమ్ వల్ల కనపడకపోవచ్చు. ఈ కొండ ఉందా పెద్దది, ఆ కొండ వెనకలు ఉన్నాయి. మేబీ మనకి షాన్గఢ్ నుంచి కనపడవచ్చు. కింద చూస్తే విలేజ్ ఉంది. మార్నింగ్ వాక్స్. టెంపరేచర్ నాకు తెలిసి 14-15 దగ్గరలో ఉన్నట్టుంది పొద్దున్న. నిన్న వర్షం పడిందిగా, దాని ఎఫెక్ట్కి టెంపరేచర్స్ బాగా డ్రాప్ అయ్యి. అది మనకు కూడా మంచిదే, ప్రశాంతంగా ఉంటుంది. టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి తిరిగేటప్పుడు, కిక్ రాదు. ప్రజెంట్ మనం ఉన్న వ్యాలీ పేరు వచ్చేసి దియోవరీలోనే మళ్ళీ దియోవరీ కింద వ్యాలీ అంట. ఇటు చూడండి, బనోగి వ్యాలీ ఇది. ఈ హోటల్ ఉన్నది చెప్పాను కదా, ఇక్కడ చిన్నగా మళ్ళీ సపరేట్ చేసుకున్నానని, అట్లా అన్నమాట. సో యాపిల్స్ చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి చూడాలా, అయితే చూడండి ఇలా ఉంటాయి, ఇంత చిన్నగా బర్డ్స్ లాగా. ఈ చెట్లు చాలానే ఉన్నాయి మీరు చూస్తే. ఇక్కడ 2, ఇవి జూలై ఆగస్ట్ టైం కంతా కటింగ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా కోల్డ్గానే ఉంటుంది, వీళ్ళకి బాగా గ్రో అవుతాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవుతాయినా మన బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వ్యూ చూడండి ఎట్లుందో. ఇటు సైడ్ నుంచి మేఘాలు వస్తున్నాయి. నా దరిద్రం మాలేకపోతే ఇప్పుడు వర్షం కూడా పడుతుంది. సో ఐ నీడ్ టు లీవ్ ఫాస్ట్. సో ఎంత ఉంది, ఎట్లా వస్తున్నాయి చూడండి మేఘాలంతా. అండ్ ఆలూ పరాటా విత్ చాయ్. క్విక్గా వెళ్ళాలి మనం. ఎవరికి తెలుసు భయ్య ఇంత తొందర వర్షం పడుతుంది. ఫైనల్లీ మౌంటింగ్ అంతా డన్. బండి మీద బ్యాగు అన్నీ రైన్ ప్రూఫ్ చేసి పడేసా. ఇది కొంచెం ఇష్యూ ఉంది, ఇది ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టైం. అలా నాకు ఓకే. అసలు బండి చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం. నిన్న వచ్చిన రోడ్డుకి దుమ్ము అంత బురద ఉండింది. ఈరోజు కూడా షాన్గఢ్ దాకా అంతే. రోడ్స్ ఎంత క్రేజీగా ఉన్నాయో అంత డేంజర్ ఉన్నాయి. సో ఇట్లా బైక్ మీద వెళ్ళే రూట్ ఉందంట షాన్గఢ్కి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇటు సైడ్. వర్షం పడుతుందేమో అని చెప్పేసి గ్లౌలు వేయలే నేను కూడా. आंटी शानगढ़ के लिए रास्ता यही है ना? शानगढ़ के लिए शानगढ़ शानगढ़ हाँ हाँ शानगढ़ जाना है तो यहाँ से नहीं हो पाएगा. रोड है तो मैं चल जाऊंगा. रोड तो है. ठीक है.
शानगढ़। आपको प्रॉपर शानगढ़ मेडोज जाना है हाँ तो आप बहुत ज़्यादा आगे। कहाँ जाना है हमें? हाँ गलत आ गए। जहाँ आपने ये रोड चलना शुरू किया था वहाँ एक नेशनल पार्क था, बड़ा सा गेट था, वो रोड सीधा ही जाता है। ये वाला भी शानगढ़ जाता है ना वैसे? नहीं, ये तो आगे नरक में जाता है। इतना खराब है? चलो भाई मैं इधर ही घुमा लेता हूँ, चलते हैं दोनों। नरक में नहीं जाना, अभी टाइम है। हेल्प चाहिए? जैसे सेकंड में आ रहा हूँ। बस बस छोड़ दो, लीव इट। भाई ऐसा लग रहा हम कोर ऑफ रोडिंग करने आए, वीकेंड ट्रिप में आए थे यार। अरे भाई कौन से रोड में आ गया मैं। बाइक गियर में है ना? रुको, न्यूट्रल पे तो नहीं है? कुछ हुआ तो नहीं? हाँ वो तो बाद में फिक्स। मैंने भी गिराया था यार। हाँ मैं गिरा था, खुद उठाया था। सोलो में तो आदत होना चाहिए भाई। इतना बारिश और ये रोड ऐसा है कि भाई चला ही नहीं सकते हो। आगे यहाँ से जाओगे, हाँ यहाँ से जाना। ठीक है। ये वाला जो पैच है अभी, ये थोड़ा खराब है। अरे अभी कहाँ जा रहे हो आप लोग? हम दिल्ली वापस। अच्छा, క్రేజీ అడ్వెంచర్ కాకపోతే ధూళ తీరిందా బాబు, ధూళ తీరిందా అనడమే. ఏంది భయ్యా నా టైం బ్యాడ్. ఎప్పుడు హిమాచల్ ఈ మనాలి సైడ్ వచ్చినా కూడా వర్షాలు పడుతూనే ఉంటాయా నాకు. గ్రాచారం మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆ మెడోస్లోకి వెళ్ళొచ్చో లేదో కూడా తెలీదు. జోరోగాడు అయితే ఆడున్నాడు. ఫుల్ వర్షం పడుతుంది. మెడోస్ పక్కనే ఉన్నా, షాన్గర్ మెడోస్కి పక్కనే ఉన్నా, బట్ ఇట్స్ ఫుల్లీ రైనింగ్. వెయిట్ చేద్దాం, రైన్ తగ్గాక మెడోస్ చూసుకొని డ్రోన్ షాట్స్ తీసుకున్నాక నేను స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి జిబి. దిస్ ఈస్ ద పహాడ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ. ఈ చలిలో ఎంత వేడిగా ఉన్నా అనిపిస్తలేదా? వేసేస్తున్నా, ఆమె ఇప్పుడే ఇచ్చింది. వర్షంలో మ్యాగీ తర్వాత చాయ్ చాలా బాగుంది. సో షాన్గఢ్ మెడోస్ అంటే ఇవి. ఈ మెడోస్లో లాంగ్ రేంజ్లో ఒక టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ యూ కెన్ క్లియర్లీ సీ స్నో మౌంటైన్స్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, చుట్టూ మౌంటైన్స్. ఇక్కడ లోకల్ డిష్ అనమాట. ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ కానీ సిడ్డు అంటారు. మోమోస్ లాగా. మోమోస్ జైసా ही है क्या? अलग है क्या? बहुत डिफरेंट है ना. సో ఇది సిడ్డు అనమాట. ఇందాకే గ్రాస్ ల్యాండ్స్లో నుంచి బయటకు వచ్చిన. సో బయటకు వచ్చాక సిడ్డు ట్రై చేద్దామని చెప్పిన.
వేడి వేడిగా ఉంది, ఇప్పుడే ఇచ్చింది ఆవిడ. ఆ, పైన అంతా బన్ లాగా ఉంది, లోపల ఇది స్టఫింగ్ చేశారు. ఏమి ఇచ్చిన గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంది. సో జిబ్బీ సైడ్ ఇప్పుడే టర్న్ తీసుకున్నా, అంటే షాన్ గైడ్ నుంచి ఎండ్ అయ్యి 18 కిలోమీటర్స్ ఇట్లా స్ట్రైట్ ఎలమెంట్ ఉంది. మన పక్కన ఉన్నది తీర్థన్ రివర్ అన్నమాట. వర్షం పడడం వల్ల దీంట్లో కూడా నీళ్లు కలర్ మారాయి. తీర్థన్ వ్యాలీలో ఉన్నాం ప్రజెంట్ అయితే. మనమైతే రీసెంట్గా చాలా ట్రెండ్ అవుతున్న హిల్ స్టేషన్లో ఎంటర్ అయిపోయాం, అదే మన జిబి. వర్షం పడ్డ తర్వాత ఇక్కడ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జిబి రీచ్ అయ్యాక జోరోగాని చూడండి, మొత్తం మట్టి మట్టి అయిపోయింది. చైన్ క్లియర్లీ తెలిసిపోతుంది, ఇంత దుమ్ము ఉంది. లూప్ చేయాలి పక్కా ఇవాళ క్లీన్ చేసి హాస్టల్కి వెళ్ళాక. లెట్స్ గెట్ ఇన్ టు వాటర్ ఫాల్స్. అసలు ఈరోజు వర్షానికి అయితే దోల తీరిపోయింది. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. मैम एंट्री टिकट कितने का? एक देना. సో 20 రూపీస్ పర్ పర్సన్ అడల్ట్ అయితే. ఎంట్రీ టికెట్ అయితే డెఫినెట్లీ ఉంది. సో లెట్స్ హిమాచల్ మెయింటైన్డ్ బై హిమాచల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియర్గా రాస్తుంది, వెల్కమ్ టు జిబి వాటర్ ఫాల్స్. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని అలా స్ట్రేంజర్స్తో మాట్లాడుతూ మన సెకండ్ డే అయితే ఎండ్ అయిపోయింది. ఇవాళ ఫస్ట్ వచ్చేసి మినీ థాయిలాండ్కి వెళ్తున్నాం. ఇక్కడ జస్ట్ రాక్స్ ఉంటాయంట. నిన్న వర్షం ఎఫెక్ట్ ఇదంతా బురద బురద అయిపోయింది. టికెట్ కౌంటర్తో క్లోజ్ అవి. బేసికలీ ఇక్కడ టికెట్స్ ఉంది, అడల్ట్స్ 20, చిల్డ్రన్ 10 అని. ఇంటర్నేషనల్ గెస్ 50 రూపీస్. సో ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. సో జస్ట్ గోయింగ్. దిస్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలా మీరు జిబీలోనే ఉంటుంది జిబీలో మీరు హాస్టల్ బుక్ చేసుకుంటే అక్కడ నుంచి రఫ్లీ ఒక 800 మీటర్స్ అలా ఉంది అంతే. నేను ఇందాక వాక్ వచ్చాం. Breakfast, coffee with bread omelette. After a long day, గుడ్గావ్కి వచ్చేసాం. చలో, వ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బై బాయ్.